బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇటీవల ప్రభుత్వం 212 గ్రామీణ ఆవాసాలు, 359 పట్టణ కాలనీలు, వార్డుల్లో మొత్తం 571 పాఠశాలను నెలకొల్పుతామని వెల్లడించింది. ఈ క్రమంలో కనీసం 20 మంది విద్యార్థులు అంతకు మించి ఉన్న చోట బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రకారం గ్రామీణ పట్టణాల్లో 63, పట్టణ నగర ప్రాంతాల్లో 94 పాఠశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిఈఓలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అవసరమైన ఫర్నిచర్, విద్యా సామాగ్రి తదితర వాటికి బడ్జెట్ను ఆయా కలెక్టర్ల ద్వారా పాఠశాల విద్యాశాఖ సమకూర్చనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల ప్రభుత్వం 212 గ్రామీణ ఆవాసాలు, 359 పట్టణ కాలనీలు, వార్డుల్లో మొత్తం 571 పాఠశాలను నెలకొల్పుతామని వెల్లడించింది. అయితే ఈ క్రమంలో కనీసం 20 మంది విద్యార్థులు అంతకు మించి ఉన్న చోట బడులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 63, పట్టణ నగర ప్రాంతాల్లో 94 పాఠశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిఈఓలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు అవసరమైన ఫర్నిచర్, విద్యా సామాగ్రి తదితర వాటికి బడ్జెట్ను ఆయా కలెక్టర్ల ద్వారా